యానల్ ఫిస్టులా అంటే మలద్వారం నుంచి బయట స్కిన్కి బటక్స్ స్కిన్కి ఒక అబ్నార్మల్ కమ్యూనికేషన్ ట్రాక్ట్ ఉండటం. నార్మల్గా మలద్వారంలో ఉండే గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫెక్ట్ అవటం వల్ల ఒక చీముగడ్డలాగా ఫామ్ అయ్యి ఆ చీమ్ అనేది ఒక వీక్ ట్రాక్ట్ లాగా ఫామ్ అయ్యి బయట స్కిన్కి ఓపెన్ అవుతుంది. అప్పుడు అది ఫిస్టులా లాగా ఫామ్ అవటం జరుగుతుంది అనమాట. ఈ ఫిస్టులా అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సింపుల్ ఫిస్టులా మలద్వారంలో కిందికి ఉండటము, ఒకటే ఫిస్టులా ఉండటము అండ్ స్ట్రైట్గా ఉండటము, చిన్నగా ఉండటము. రెండో రకం ఫిస్టులా కాంప్లెక్స్ ఫిస్టులా అంటే మలద్వారానికి చాలా పైకి ఉండటము, మల్టిపుల్ ఫిస్టులాస్ ఓపెనింగ్స్ ఉండటము అండ్ ఎక్కువ బ్రాంచింగ్ ట్రాక్స్ ఉండటము, కండరాలు యానల్ స్ఫింక్టర్స్ మధ్యలోంచి పోవటం కానీ కండరాలు లోంచి పోవటం కానీ ఉంటుంది. దీన్ని కాంప్లెక్స్ ఫిస్టులాస్ అని అంటారనమాట. ఈ ఫిస్టులాస్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా కాన్స్టిపేషన్. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో ఫిషర్స్ ఫామ్ అయ్యి యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ కావటం వల్ల ఫిస్టులాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. రెండో కారణం రిపీటెడ్ ట్రామా అంటే ఫ్రీక్వెంట్గా ఇచ్చింగ్ ఉన్న వాళ్ళలో చీమగడ్డలు ఫామ్ అయ్యి ఫిస్టులాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. మూడవది చిన్న పేగుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే క్రాన్స్ డిసీజ్ లాంటిది, చిన్న పేగు పెద్ద పేగుల్లో ట్యూబర్కులస్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫిస్టులాస్ అనేవి కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఈ ఫిస్టులా లక్షణాలు కనుక చూస్తే వీళ్ళకి మలద్వారం దగ్గర ఒక చిన్న స్వెల్లింగ్ కానీ డింపుల్ కానీ ఉండటం జరుగుతుంది. కొన్నిసార్లు చీముగడ్డ ఉంటే దాంట్లోంచి చీము గారటము, రక్తం గారటము, రిపీటెడ్గా కంటిన్యూస్గా ఇచ్చింగ్ ఉండటము, సివియర్గా పెయిన్ ఉండటము, డిస్కంఫర్ట్ ఉండటం, ఇవి ఫిస్టులా యొక్క లక్షణాలు. వీటిని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే మలద్వారం దగ్గర స్వెల్లింగ్ ఉందా లేదా చూడాలి. ప్రాక్టోస్కోపీ ఒక స్కోప్ ద్వారా మలద్వారాన్ని ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఫిస్టులా ఓపెనింగ్ ఉందా లేదా తెలుస్తుంది. కొందరిలో సిగ్మాయిడోస్కోపీ అంటే కెమెరా పెట్టి పెద్ద పేగుని కొంతవరకు చూస్తే మనము ఫిస్టులా ఉందా లేదా కూడా నిర్ధారించుకోవచ్చు. ఈ ఫిస్టులా ఉన్న ప్రతి ఒక్కరూ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకు అంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా మనకి నెంబర్ ఆఫ్ ద ఫిస్టులాస్, లెంత్ ఆఫ్ ద ఫిస్టులా అండ్ లెవెల్ ఆఫ్ ద ఫిస్టులా తెలుస్తుంది. అలాగే కండరాలు ద్వారా పోతుందా లేకపోతే కండరం మధ్యలోంచి పోతుందా కూడా మనకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా ఐడియా వస్తుంది. ఈ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ ద్వారా మనం సర్జరీ కూడా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి సర్జరీ చేయాలి అండ్ ఎన్నిసార్లు మనం సర్జరీ చేసే అవకాశం పడద్దు, ఇవన్నీ పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఫిస్టులా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫిస్టులాకి ట్రీట్ చేయడానికి ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ పనిచేయవు. దానికి ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ మార్గం సర్జరీ మాత్రమే. ఈ ఫిస్టులాని ట్రీట్ చేయడానికి మనకి లేటెస్ట్గా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్స్ అంటే ఫిస్టులాని కంప్లీట్గా రిమూవ్ చేయటం, స్కిన్ నుంచి మలద్వారం లోపల దాకా కంప్లీట్గా ఫిస్టులా ట్రాక్ని ఎక్సర్సైజ్ చేయటం అనమాట. ఇది ఒక రకంగా పర్మనెంట్ క్యూర్ లాగా మనం చెప్పుకోవాలి. రెండవది వచ్చేసి ఎప్పుడైతే ఫిస్టులా కండరం మధ్య నుంచి పోతుందో మనం ఆ కండరానికి ఒక మెడికేటెడ్ సెటన్ అంటే ఒక తాడు గట్టిగా కట్టడం వల్ల ఫిస్టులా కూడా మానుతుంది, అలాగే కండరం యొక్క ఫంక్షన్ కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు. మూడవది లేజర్ టెక్నిక్. లేజర్ వల్ల ఏంటంటే మనం ఈ కాంప్లెక్స్ ఫిస్టులాస్, హై ఫిస్టులాస్, ఎక్కువ లెంత్ ఉన్న ఫిస్టులాస్కి లేజర్ ద్వారా మనము ట్రీట్ చేస్తే సర్జరీ తర్వాత ఫాస్ట్ రికవరీ ఉంటుంది, నొప్పి తక్కువగా ఉంటుంది అండ్ పెద్ద పుండును కూడా మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు మనము ఈ కన్వెన్షనల్ అండ్ లేజర్ రెండు కలిపి చేయటం ద్వారా పేషెంట్కి అనేది రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, నొప్పి కూడా తక్కువగా ఉంటుంది, అలాగే ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా మనం కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట.